కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు ఖర్చు చేస్తే 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వకుండా అది కూలిపోయిందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే మంత్రికి కౌంటర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. అద్భుత ప్రగతి సాధించాలి, ప్రత్యేకంగా గ్రామీణ తెలంగాణ ముఖ చిత్రం మార్చేయాలి, ప్రతి ఎకరాకి నీళ్లు అందియాలి అనే దృఢ సంకల్పంతో ముందుకు పోతున్న విషయం కూడా మీకు నేను మనవి చేస్తున్నాను. ఆ యొక్క సంకల్పంతోనే ఒక్కొక్క ప్రాజెక్టుకి రివ్యూ చేసుకుంటూ ఒక కార్యాచరణ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు నాశనం చేసి పెట్టిండ్రు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలు కొత్త ఆయకట్టు కూడా లేకుండా కట్టిన బ్యారేజ్ కూలిపోయింది. కాళేశ్వరం అంటే 1,00,000 కోట్లు పెడితే కూలిపోయిందంటవా? నిన్న సిగ్గు శరం లేదు. ఓ దిక్కు కమిషన్, ఒక అత్యున్నతమైనటువంటి స్వయం ప్రతిపత్తి గల ఒక కమిషన్ దానిపైన విచారణ పనిలో ఉన్నది. ఆ విచారణ ముగియలేదు, కమిషన్ రిపోర్ట్ రాలేదు. సంబంధిత మంత్రిగా ఉంటావు, పిచ్చి మాటలు రోడ్ల మీద రోడ్డు మాట్లాడినట్టు మాటలు మాట్లాడతావా? ఇదేనా మీ అనుభవం? ఓ పిసిసి అధ్యక్షునిగా పనిచేసినావు, సీనియర్ మంత్రి అంటావు,